హాయ్ అండి. మా పెరటండి చిక్కుడు పాదులు, అట్లానే మనకి బచ్చలాకు. చిక్కుడు పాదుకి పురుగు వచ్చింది, చూసారా ఈ పురుగు ఎట్లా నడుస్తుందో. ఇక ఈ పురుగులకి, ఈ బచ్చలాకులకి, ఇవన్నిటికీ కూడా పుల్లటి మజ్జిగలోని 2 పచ్చిమిర్చిలు వేసి, వేపాకు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని, ఒక పావు లీటరు పెరుగు తీసుకుంటే 1 లీటర్ వరకు వాటర్ పోసి బాగా పలచగా చేసుకొని, 2 డేస్ బాటిల్లోని రుబ్బు పెట్టుకొని అది ఇట్లా చల్లితే మంచిగా పురుగులు అన్నీ కూడా చచ్చిపోతాయి. మాది ఆనపపోదు చిన్నగా ఉంది, కానీ సొరకాయలు వచ్చేస్తున్నాయి. సొరకాయ పాదు అనమాట, పొడుగు సొరకాయలాగా ఉన్నాయి. అంత పువ్వు పింజి ఉంది, చాలా చిన్నవే కానీ కాయలు బాగా వస్తున్నాయి. ఇవన్నీ వంకాయ చెట్లు, బ్లాక్ వంకాయ, ఇది కొయ్యూర విత్తనాలు. ఇవన్నీ కూడా తీసేసి ఎండలో పెట్టుకుంటే మళ్ళీ వేసుకోవడానికి బాగుంటాయి. టమాటో మనం తినేదే, కొంచెం మట్టిలో పెడితే చెట్లు వచ్చేస్తున్నాయి. మునగాకు, ఈ బెండకాయలన్నీ కూడా తీసేద్దాము. కొన్ని ముదురుగా అయిపోయినాయి ఉంచినట్లయితే విత్తనాలు పనికి వస్తాయి. మిగతావన్నీ తీసేద్దాము. ఇవన్నీ కూడా నేను ఇంట్లో వేస్ట్ చెత్త అక్కడ మట్టిలోని ఒక 6 నెలల వరకు గొయ్యిలా తీసి దాంట్లో వేసి మట్టి కప్పేస్తే ఎరువు అయిపోతుంది. ఆ ఎరువే ప్రతి చెట్టు దగ్గర వేసినట్లయితే చక్కగా మనం ఎటువంటి ఎరువులు వేయవసరం లేదు, వాటికి అవే పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా చేమాకు మనం చాలా తీసేసి వండేసినాను కూర. ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ తీసేద్దాము. మండే రోజు అయితే తీసి వండుదాము. ఈరోజు అయితే ఇంకా తీసుకోలేదు. ఈరోజు కొయ్యగూర, పాలకూర, కొద్దిగా బెండకాయలు మిక్స్డ్, 3 కూడా మిక్స్డ్ చేసి వండేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ మిర్చి చెట్లు, వీటికి కూడా అది కొట్టాను, మొన్న ముడిసిపోయినాయి, ఈరోజు కొంచెం బాగున్నాయి. మెంతికూర, ఇవన్నీ ఇవైతే తీసాను. కొయ్యగూర, పాలకూర మంచిదంతా వండి ఇంకా ఖరాబు ఉన్నది. ఇక కోళ్ళు అయితే ఉన్నాయి, కోళ్ళకి వేస్తే తింటాయి, అవి చక్కగా పెరుగుతాయి. పునుగులు చేశాను. మా మనవరాలు చూడండి వేడిగా కాలుతున్నాయి అంటుంది. చట్నీ చేసి పునుగులు చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్గా ఉన్నాయి.